నగ్నంగా నిద్రించడం వల్ల వచ్చే ప్రమాదాలు తెలుసా? రాత్రి నిద్ర సమయంలో మనం వేసే బట్టలు కూడా శాస్త్ర ప్రకారం ఓ ప్రత్యేక ప్రమాణాన్ని సూచిస్తాయి. పూర్తిగా బట్టలు విప్పి దిగంబరంగా నిద్రించడం తప్పేనా? ధర్మశాస్త్రాలు, ఆయుర్వేదం, విజ్ఞాన శాస్త్రం ఏమంటున్నాయో తెలుసుకుందాం. నిద్ర సమయంలో శరీరం స్వల్పంగా అయిన ఉష్ణతను ఉద్గరించుతుంది. పూర్తిగా దిగంబరంగా నిద్రించితే శరీర ఉష్ణోపచాయం ఇబ్బందికరమవుతుంది. ఇది కోల్డ్ లేదా హీట్ షాకులకు దారితీస్తుంది. ముఖ్యంగా వయోవృద్ధులకు రాత్రిపూట బట్టలేమి వల్ల చర్మం మీద ధూళి, కీటకాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వేదాలలో నిద్రను ఓ చిన్న మృతిలా చూస్తారు. శరీరం నిద్రలో ఉన్నప్పుడు కూడా అది దేవదైవిక ధర్మానికి లోబడి ఉండాలి. పూర్తిగా బట్టలు లేకపోవడం అంటే తానొక ప్రాణస్థితికి దిగజారినట్టే. బట్టలు మనకు సమభావాన్ని, మర్యాదను గుర్తు చేస్తాయి. అవి లేకపోవడం ఆత్మగౌరవానికి విరుద్ధం. నగ్న నిద్ర వల్ల కొన్ని సందర్భాల్లో మనసు అశాంతిగా మారే ప్రమాదం ఉంటుంది. కొన్ని గ్రంథాల్లో ఇది స్వల్ప దోషాలకు కారణమవుతుందని చెబుతారు. మనసు గౌరవాన్ని కలిగిన వ్యక్తిగా బట్టలతో నిద్రించడం ధర్మశాస్త్ర పద్ధతిగా పేర్కొనబడింది. నిద్ర అనేది శరీర విశ్రాంతికే కాదు, మన ఆత్మవిశ్వాసానికి అవసరం. శరీరాన్ని మర్యాదగా ఉంచడం ద్వారా మన మనసుకు, ఆత్మకు గౌరవాన్ని ఇవ్వడమే నిజమైన ధర్మం. కావున పూర్తిగా నగ్నంగా నిద్రించడం శాస్త్రం ప్రకారంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా సరైనది కాదు. వేదాలు చెబుతున్న చిన్న నియమాలు కూడా మన జీవన ప్రమాణాన్ని పెంచుతాయి.